ఇద్దరు సిగ్గుపడుతున్నారు. చెప్పాలా? చెప్పాలి బ్రో. ఎవరు చెప్తాను. సో గైస్, ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న మూమెంట్ అయితే వచ్చేసింది. అదేంటంటే అవర్ హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 220 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ వర్క్ విషయానికి వస్తే కంటెంట్ ఏమైనా చేద్దాం అనుకున్నా, కానీ ఐడియాస్ ఏం రాలేదు. సో యాక్చువల్గా ఇవాళ పోస్టర్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం మన షార్ట్ ఫిల్మ్ది, కానీ ఇంకా మనకి పోస్టర్ డిజైన్ రాలేదనమాట. ఈవినింగ్ అలా పంపిస్తా అని చెప్పారు ఆయన, పోస్టర్ డిజైన్ చేసే ఎడిటర్ బ్రో. అండ్ మన షార్ట్ ఫిల్మ్ మిక్సింగ్ మాస్టరింగ్ పంపించడానికి ఇంకా మనకి ఎడిటింగ్ ఫైల్ అయితే రాలేదు. సో నేను అడుగుతున్నా మన ఎడిటర్ బ్రోని, ఆయన ప్రజెంట్ రెస్పాండ్ అవ్వాలా. ఈవినింగ్ చేస్తా ఒకసారి. సో ఇవాళ ఈవినింగ్ అలా వచ్చినా మనకి కొంచెం పంపించడానికి ఉండిద్ది. సో చూద్దాం. అండ్ సో అనుకున్నంత ఫాస్ట్గా జరగట్లేదు గైస్ షార్ట్ ఫిల్మ్ వర్క్స్. సో ఎక్కడొక్కడ పెండింగ్ అయితే పడతానే ఉంది, డిలే అయితే అవుతానే ఉంది. సో నా 100% ట్రై చేస్తున్నా. చూద్దాం ఇంకా ఎంత ఇంకా చేయాల్సింది మ్యాక్సిమం చేస్తున్నా ఫాస్ట్గా తీసుకురావడానికి. ఎవ్రీడే ట్రై చేస్తున్నా, కాకపోతే డిలే అవుతానే ఉంది, వెనక్కి వెళ్తానే ఉంది వర్క్. సో ఇవాళ అయితే కంటిన్యూ ఆల్ చేసినా ఏమన్నా వస్తే షూట్ చేద్దాం, లేకపోతే వెళ్ళి డ్యాన్స్ ప్రాక్టీస్ జిమ్ అన్న చేసుకుందాం. మన రూమ్కి వెళ్ళి మన వాళ్ళు ఏం చేస్తున్నారు మన టీం. అండ్ మా తమ్ముడు అయితే ఇప్పుడు ఎడిటింగ్ ఏదో చేస్తున్నాడు. ఏంటి హలో ఇవాళ ఉందా షూట్? ఇది అప్లోడ్ చేస్తా వాళ్ళ వీడియో. నిన్ను చేసినట్టున్నావు అప్లోడ్ చేస్తా. ఇవాళ కూడా నల్లగా చేసా, ఖాళీగా రూమ్ లోనే ఉండేది అని చెప్పి రోజు వీడియో చేసుకుంటున్నా. సరే, అప్లోడ్ ఉంటుంది ఇవాళ అయితే. మరి ఏంటి మన షార్ట్ ఫిల్మ్ వెనక్కి వెళ్తుంది, ఎంత మనం ముందుకు తీసుకెళ్దాం ట్రై చేసిన. నేను లేదుగా, నేను ఉంటే ఆన్ బోర్డ్ లో ఫాస్ట్కి వెళ్ళిపోయింది. అంటే బోర్డు మీద, బ్లాక్ బోర్డు మీద. అదే అది మనకి అది అయిపోతే కొన్ని వర్క్స్ ఉన్నాయి, ఆ వర్క్స్ కూడా అయిపోతే ఇంకా ఫాస్ట్గా మూవ్ చేయొచ్చు. చేస్తుంటే సరే చూద్దాం, ఇంకెంత లేట్ అయితే చూద్దాం. మ్యాక్సిమం ట్రై చేద్దాం ముందుకు తీసుకెళ్ళడానికి. సో లెట్స్ గో గైస్. ఏంది బ్రో, ఇద్దరు సిగ్గుపడుతున్నారు. చెప్పాలి బ్రో. ఎవరు చెప్తాను. సో గైస్, ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న మూమెంట్ అయితే వచ్చేసింది. అదేంటంటే అవర్ పోస్టర్ ఈజ్ రెడీ అనమాట. సో కొంచెం మైనర్ చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్ అయిపోతే ఇప్పుడు అప్లోడ్ చేస్తాను నేను. ఒక 22 లైక్ ఒక హాఫ్ అన్ అవర్లో అప్లోడ్ చేస్తా. సో అప్పుడు దాకా ఇవాళ ఒక కంటెంట్ రాద్దాం ట్రై చేసా, కాకపోతే మనకి ఒక ఐడియా కూడా రాలేదు. ఎవరో ఒక ఐడియా కూడా రాలేదు. బట్ రేపైతే కన్ఫర్మ్ చేద్దాం షూట్ ఆదివారం. అండ్ ఇవాళ మిక్సింగ్ మాస్టరింగ్ పంపించేద్దామని మన ఎడిటర్కి రీచ్ అయ్యా, కానీ రెస్పాన్స్ రాలా. చూద్దాం, నైట్ కూడా ఫోన్ చేద్దాం ఒకసారి, అయిపోయిందో లేదు, వర్క్ అయిపోయిందో లేదు. అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్తో కూడా మాట్లాడా. బ్రో అంటున్నారు ఇప్పటికీ చాలా డిలే అయిపోయింది, కొంచెం ఫాస్ట్గా చేయాలి అని చెప్పి మొన్న చెప్పారు. సో 2 days ఇస్తా బ్రో అన్న, ఇప్పటికి 1 week అయింది, ఇవ్వలేకపోయి ఇంకా. సో మన అన్ని ఇలాగే ఏంటంటే మనకి మ్యూజిక్ బాగా లేట్ అయింది అనుకున్నా, మ్యూజిక్ ఫాస్ట్గా అయిపోయింది బ్రో. అనుకున్నా కానీ చాలా తొందరగా అయిపోయింది. సో గైస్, పోస్టర్ అయితే రిలీజ్ చేస్తా, ఒక మంచి అప్డేట్ అయితే ఇస్తాం మీకు. స్టేట్ ట్యూన్, అసలు రెడీగా ఉండండి. అండ్ ఇంకోటి ఏదో చెప్తాను బ్రో, మర్చిపోయా. నీకు చెప్పా కదా, నేను మర్చిపోయింది బ్రో. నువ్వేం మర్చిపోయా? సో మన శ్రీకాంత్ బ్రో అయితే లేడు బ్రో, ధోని ఉన్నాడు. ధోని బ్రో ఒకసారి. సో ధోని అలా పెట్టు. సో ఇందాక ఒక రిక్వైర్మెంట్ నుండి ఫోన్ చేసా. సో మనకి లైక్ ఫొటోస్ కావాలని, హీరో హీరోయిన్ సేమ్ ఫ్రేమ్ లో ఫొటోస్ కావాలని పెట్టా కదా. సో అక్కడ ఏం ఛాలెంజ్ ఫేస్ చేసావు నువ్వు ఇందాక తీసేటప్పుడు? బ్లర్ అంటే మనకి బ్లర్ వచ్చింది. అవును, బ్లర్ వచ్చింది. అంటే అమ్మాయిది క్లియర్ ఉన్నప్పుడు నీది బ్లర్ ఉండే బ్రో, బ్లాక్ బ్యాక్. ఏదంతా మంచిగా అనిపించలే. సో అంటే మనం మిస్టేక్ ఎక్కడ చేసాం? పోస్టర్లు ఫోటోషూట్. సో ఇది నెక్స్ట్ టైం నుంచి గైస్ మేము చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, నేను ఏమనుకున్నా అంటే నాకు లైక్ ఇది మంది ఫస్ట్ డౌట్ ఉంది నాకు, లైక్ ఎలా చేయాలి పోస్టర్ అంటే స్క్రీన్ షాట్లు అని చెప్పారు. సరేలే స్క్రీన్ షాట్లు ఉంటాయిగా కొట్టేయచ్చులే అనుకున్నా. ఎవరో చెప్పారు బ్రో, భూపతి బ్రో ఎవరో చెప్పినట్టున్నారు స్క్రీన్ షాట్లు ఉంటాయి కాబట్టి అది మ్యాండేటరీ అయింది. మామూలుగా దిగలేదు కాబట్టి సో మీ గడ్డంలో ఉన్నప్పుడు దిగేసా, తర్వాత షేవింగ్ చేయించిన తర్వాత దిగలేదు అనమాట ఫొటోస్ ఏమి. సో అదొకటి మైనస్ అయిపోయింది. అదొకటి ఇప్పుడు
ఫేస్ చేస్తున్నాం. నెక్స్ట్ టైం నుంచి ఏదన్నా ఫస్ట్ ఫోటోషూట్ బ్రో, ఫోటోషూట్ ప్రెసెంట్ లుక్ తో ఫోటోషూట్, లైక్ ఎవరైతే ఉంటారో మెయిన్ క్యారెక్టర్స్ వాళ్ళతో సో పోస్టర్ లో పడాలనుకుంటారో అందరితో ఫోటోషూట్ దిగేసి సో పెట్టేసాం అనుకో సెట్. ఏమంటావు బ్రో? నెక్స్ట్ నుంచి అది మిస్టేక్ రిపీట్ చేయొద్దు. అండ్ ఇప్పుడైతే కాసేపు డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం బ్రో. మన పోస్ట్ వచ్చేసరికి సో వాళ్ళ వర్క్ ఎక్కువ ఏం జరగలేదు, కంటెంట్ కూడా ఏం ఐడియా రాలేదు. ఇప్పుడు మళ్ళీ నైట్ వెళ్ళి కూర్చుంటా, డాన్స్ ప్రాక్టీస్ చేసుకుని ఫ్రెషప్ అయిపోయి కూర్చుంటా మళ్ళీ. సో గైస్ లెట్స్ గో. ఏం పరిస్థితి? సో గైస్ చేసే తక్కువ, వామపులు ఎక్కువ. వామ అరగంట చేస్తే డాన్స్ ప్రాక్టీస్ 2 నిమిషాలు చేస్తాం. వామపేమో అరగంట చేస్తే ఇప్పుడు పరిగెడతాడు అటు ఇటు చేసి కరెక్ట్గా 2 నిమిషాలు 2 స్టెప్లు వేసి బ్రో ఇంకా టైం అవుతుంది నాకు. మళ్ళీ నీకేం తెలుసు, నేను నైట్ అంతా ఆలోచించాలి, వీడియో చేయాలి, వీడియో పోస్ట్ చేయాలి, ఫేస్బుక్ లో వేయాలి, ఇన్స్టాలో వేయాలి, అదే వేయాలి, ఇదే బ్రో అన్ని చెప్పి అయిపోయింది. ఓకే గైస్, ఇక డాన్స్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేస్తాం ఇక. సో గైస్ ఫైనల్గా పోస్టర్ అయితే అప్లోడ్ రిలీజ్ చేశాను అనమాట. మన అఫీషియల్ ఇన్స్టా పేజ్లో అయితే ఉండిద్ది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి పోస్టర్ని. ఎలా ఉంది బ్రో పోస్టర్? బాగుంది. సో టైటిల్ కూడా ఏంటో నేను చెప్పను దీంట్లో, మీరు ఆ పోస్టర్లో చూసి తెలుసుకోండి. సో గైస్ హ్యాపీగా ఉంది. ఒక అప్డేట్ అన్న ఇవ్వగలిగా మా షార్ట్ ఫిల్మ్ గురించి. సో త్వరలోనే షార్ట్ ఫిల్మ్ కూడా తొందరగా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. అండ్ మన ఇంకా ఎడిటింగ్ కొంచెం ఉంది, ఎడిటింగ్ కంప్లీట్ అయిపోతే ఇంకా వర్క్స్ అన్ని ఫాస్ట్గా అయిపోతాయి. ఒకసారి నేను కనుక్కుంటా. సో గైస్ ఇవాళ అయితే హ్యాపీ ఫుల్. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.